భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని సుల్లూరుపేట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు మార్చి 23 అమరవీరుల దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఇదే రోజున జరుపుకుంటారు. ఎందుకంటే మార్చి 23 1931లో ఈ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్లోని సెంట్రల్ జైల్లో అత్యంత కిరాతకంగా ఉరితీసి చంపేశారు. అత్యంత యుక్త వయసులోని దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ త్యాగాలకు ప్రతీకగా 116 సంవత్సరాలు అయినప్పటికీ మనం వారిని ఆదర్శంగా తీసుకుంటున్నామని అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ మోదుగుల వినోద్ మాట్లాడుతూ 1928లో సైమన్ గో బ్యాక్ అనే నినాదం చేయడంతో లాలా లజపతి రాయ్ను అత్యంత కిరాతకంగా గాయపరిచి చంపేశారు. ఈ చర్యతో బ్రిటిష్ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఓ పోలీసును చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 1929లో ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై ఈ ముగ్గురు బాంబులు వేయడంతో పాటుగా ఓ కానిస్టేబుల్ ను కాల్చి చంపారు. దీంతో ఈ ముగ్గురిపై బ్రిటిష్ ప్రభుత్వం హత్య కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. అంతటితో ఆగకుండా మార్చి 23 1931 ముగ్గురిని ఒకేసారి చంపేశారు. ఈయన కూడా వాళ్ళకు ఆయన పరిపాలిస్తా మన దేశ ప్రజలు పీడించి చూసి చలించి ఆయన ఉద్యమం చేసి ఈరోజు చనిపోయిన మరణించిన 93 జీవిస్తున్నాడు. కాబట్టి మనం మన కోసం కాకుండా సమాజం కోసం జీవిస్తే గొప్ప పేరు ప్రఖ్యాలు సంపాదించవచ్చు. ఉదాహరణకు మన దగ్గరలో ఉన్న మీ అందరికీ తెలిసిన మన రాష్ట్రపతి మన దేశం అంటే సామాజిక స్పృహ, సోషల్ దాన్ని ఏమంటారు సార్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ మనం జీవించాలా. కాబట్టి ఆయనకేమి ఆయన ఏదో చదువుకుని ఉద్యోగం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటే ఈరోజు మనం చెప్పుకునేవాళ్ళం కాదు కదా. నలుగురు నాలుగు వెళ్ళిపోయి ఉంటాడు. అవసరం ప్రాణాన్ని త్రోట్ప్రాయంగా అది కూడా ఉరి శిక్ష చేస్తుంటే నవ్వుతపోయి ఉరిదాడి ఇంక్లాబ్ జిందాబాద్ అని గట్టిగా స్లోగన్ ఇచ్చి ప్రాణాన్ని త్రోట్ప్రాయంగా వదులుకున్న మహానుభావుడు. ఎందుకు ఇంత వివరాలు చెప్తున్నానంటే ఈరోజు యువత దేశ భవిష్యత్తు. అటువంటిది ఈరోజు చాలా విశృంఖమైన ఈ సినిమా మొదలైతే తర్వాత ఈ మీడియా వీటిల్లో చూసినప్పుడు ఈ పెడద్రోవ పట్టిపోతుంది. ఇప్పుడే నేను రావడం వచ్చినప్పుడు చూసాను, వేరే ఇద్దరు పిల్లలు ఉంటారని చూసి పారిపోయినారు. అంటే అట్లా కాకుండా సామాన్య చేస్తుంటే నేను చెప్తానని చెప్పి ఆయన ఏదో చెప్తే ఈయనేమే నాకు క్షమాభిక్ష దేవద్దు, నా భారతదేశం కోసం, మా జాతి విముక్తి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చరిత్రలో నిలుచుకోవాలా అని దాదాపు 93 ఏళ్ల ముందు, అంటే అప్పుడు చనిపోయేటప్పుడు ఆయన వయసు ఎంతంటే 23 93 116 ఏళ్ళు. అంటే ఆయన 116 ఏళ్ళు జీవించుంటే చనిపోయి 93 ఏళ్ళైనా ఈరోజు కూడా చనిపోయిన జీవించుంటాడు మహానుభావుడు, జీవించుండే మహానుభావుడు ఆయన. ఎందుకంటే భగత్ సింగ్ గారు ఉద్ధృతమైన స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని చాలా కొద్ది కాలంలోనే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయినాడు. అదేవిధంగా అప్పటి పార్లమెంట్ మీద బాబుదాడి చేసి వాళ్ళకు దొరికిపోతే మార్చి 23 అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే ఇంక్విలాబ్ జిందాబాద్ అనేసి నినాదాన్ని ఇస్తూ భగత్ సింగ్ ఆయన సహ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఉరితీయబడ్డారో వాళ్ళ ఉరితీతకు నిరసనంగా ఈరోజు మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే సైమన్ గోబ్యాక్ అనే నినాదంతో లాలా లజపతి రాయ్ ఆ రోజు బ్రిటిష్ వారి చేత చావు దెబ్బలు తిని హాస్పిటల్లో ఉండి చనిపోయారో వాళ్ళకి అనుకూలంగా నా ప్రాణాలనైనా పరంగా పెట్టి ఈ భారతదేశాన్ని నేను కాపాడుకుంటాననే ఉద్దేశంతో భగత్ సింగ్ వాళ్ళ సహ ఉద్యమకారులందరూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన రోజు ఈరోజు. ఎందుకంటే సార్ చెప్పినట్టు 116 సంవత్సరాలైనా కానీ ఈరోజు అతన్ని మనం గుర్తుపెట్టుకొని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామంటే మనం అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏదైతే మన పల్లెలు ఏవైతే ఉన్నాయో పల్లెలే దేశానికి వెన్నెముక వంటివి అనేసి పెద్దలు చెప్తా ఉన్నారు అన్నమాట. కాబట్టి మన గ్రామీణ ప్రాంతాన్ని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. ఈరోజు యువత పెడదోవ పట్టడానికి కారణం ఏంటంటే ఈ గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. కాబట్టి ఆ రోజు ఇలాంటి వాళ్ళు కానీ దానికి బానిసలు అంటే మనం ఈరోజు చెప్పుకునే వాళ్ళం కాదు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఒక సామాజిక స్పృహతో మన చుట్టుపక్కల ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకొని నాయకత్వ లక్షణాలని మనం ఏర్పరచుకొని విద్యార్థి యువజన సంఘాల నుంచి పనిచేసుకుంటూ మన భారతదేశానికి మనం ఉపయోగపడేటట్టు దేశం నాకేం చేసిందనే నినాదంతో కాకుండా దేశానికి మనం ఏం చేస్తున్నాం అనే నినాదంతో ముందుకు పోవాలనేసి ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.